నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 23వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేజ్ఞతే. తాత్పర్యం: అజ్ఞాని భగవంతుని గురించి ఇంట్లో కూర్చుని సాధన చేస్తున్నా లేక ఋషికేశ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా అతని మనసు ఎప్పుడూ తన ఊరిలో ఉన్న ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలలోనే నిమగ్నమై ఉంటుంది. అటువంటి వాడు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు, గుణములకు అతీతంగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై ఉన్నా అత్యంత ప్రశాంతంగా ఉంటాడు. అది ఎలాగా అంటే, గుణాతీతుడు ఎప్పుడూ తటస్థంగా ఏమీ పట్టనట్టుంటాడు. దేని గురించి అతిగా పట్టించుకోడు, దేనికి అతిగా స్పందించడు, నిర్లిప్తంగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు అనుభవిస్తాడు. అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు. ఇక్కడ ఒక చిక్కు ఉంది. తమో గుణము ఎక్కువగా ఉన్నా చాలామంది ఉదాసీనంగా ఉంటారు, దేనిని పట్టించుకోరు, ఏమీ పట్టనట్టుంటారు. చాలామంది ఈ తమో గుణమును ఉదాసీనంగా గుణాతీత స్థితిగా భావిస్తారు. అది పొరపాటు. గుణాతీతుడు ఉదాసీనవత్ అంటే ఉదాసీనుడు మాదిరి ఉంటాడు, కానీ ఉదాసీనంగా ఉండడు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ తనలో 3 గుణాలకు సంబంధించిన కోరికలు కలిగితే వాటి గురించి పట్టించుకోడు, 3 గుణముల ప్రభావానికి లోను కాడు. ఈ 3 గుణములు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అని తెలుసుకుని వాటిని దూరం నుండి చూస్తుంటాడు, ఆనందిస్తుంటాడు. ఈ 3 గుణముల ప్రభావంతో కలిగిన ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అతని మనస్సు చలించకుండా నిశ్చలంగా ఉంటుంది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.